తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాక్చువల్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా. సో అకార్డింగ్ టు యూ అంటే అమ్మాయిలు ఎలా ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీ ఒపీనియన్ ఏంటి? స్మార్ట్ అంటే ఈ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇట్లా ఇట్లా దూర్చింది. ఇది ఆన్సర్ మీద అంటే కనిపెట్టినోడిని ఇది టఫ్ అనేది నేను జాగ్రత్త చెప్పలేను అనుకుంటారా మీరు? ఓకే, సో దాని మీద నా ఒపీనియనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరు చెప్తారా? అది తర్వాత నాకు కాదు క్వశ్చన్. చెప్తున్నాండి 2 సార్లు ట్రై చేస్తుంటే మా డాడీ కూడా టెన్షన్ పడరేమో. ఓకే, but this is the problem. Men shouldn't have to comment on women's dressing. then తీసుకుంది టేక్. Okay, So it shouldn't even be a question. సరే, సో But yeah, comment. what did you say? so it's my job to ask, so I'm asking. Yeah. No, but I'm saying that if how a woman is dressing should only be asked to a woman or her. I don't think a man No, she should didn't ask me what type of clothes comment. women should wear. She asked me about controversy which is going on. Yes. So she asked me, a person said something. Yeah. Senior actor But Shivaji Garu, he Of spoke. I heard about it. So what is your opinion on how he spoke How is the he question. spoke. Ante kada? Ade ka question? Yes. Answer. Okay. So I think ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. సో మనం అంత అఫెండ్ కూడా అవ్వకూడదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోగలిగితే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేమనరు. ఇట్స్ నాట్ లైక్ నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లే మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి లేదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. మనం చెప్పకూడదు ఎవరెవరికి వేసుకోవాలి అనేది. ఎందుకంటే క్లోతింగ్ ఈజ్ ఓన్ బేసిక్ రీజన్, బేసిక్ నీడ్. అది ఏంటంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు నీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒకళ్ళు చెప్పారు కదా అని మనం అఫెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని మరి ఇలాంటి బట్టలు వేసుకోవాలని లేదు. యువర్ స్టైల్, యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ చాయిస్, యువర్ విష్, యువర్ లైఫ్, అంతే. అండ్ అనసూయ గారి మీద కూడా చాలా ట్రోలింగ్ అయింది తను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? అదే ఇప్పుడు నేను ఎవరిని చెప్పడానికి, అదే నా మాట కూడా వినకూడదు నన్ను అడిగితే. ఎవరి ఒపీనియన్ అదే అంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. మీ ఒపీనియన్ పైన మీరు ఫాలో అవ్వండి అంటున్నా నేను. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. ఆవిడ ఒఫెండ్ అయినట్టున్నారేమో కదా. సో మేబీ షీఈస్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ సమ్ వన్. Maybe it feels right for her. So okay, good for her. Shivaji Garu is taking stand for something he believes in. Good for him. వాళ్ళు చూసుకుంటారు కదా, మనం చూసుకోవద్దు, వదిలేయలేదు. యా, ఇట్స్ నాట్ దట్ సంథింగ్ మనం చెప్పకూడదు ఎవరికి ఏం వేసుకోవాలనేది, అంతే. అండ్ డైరెక్టర్ గారు అంటే బార్బరిక్ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ సినిమా హిట్ అవ్వలేదు అని చెప్పేసి టపా కొట్టేసుకున్నారు, అంటే బాధ తట్టుకోలేక. సో మీకు ఇది 3rd మూవీ. సో మీ ఒపీనియన్ ఏంటి ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి? లేకపోతే ఒక డైరెక్టర్ జర్నీ ఎలా ఉంటుంది ఈ సినిమా తర్వాత? అసలు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ జర్నీ డెఫినెట్గా చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ని హోల్డ్ చేయాలి. ఎవరు తిక్క ఆడుకుంటుంది అన్నట్టు. సో వాళ్ళందరినీ హోల్డ్ చేసి ఒకే తాడు మీద తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఆయన ఎందుకు అలా ఫీల్ అయిందంటే, ఐ మీన్ ఒక 3 years కష్టపడి లాస్ట్కు ఏదో జనాలు రాకుండా తను ఫీల్ అయ్యి అలా చేశాడు. బట్ అది దానికి నేనేం సపోర్ట్ అని కాదు, కానీ బాధేసింది చూసిన తర్వాత. యా, అది అంటే అంత పబ్లిక్ వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని చేయడం కొంచెం బాధ అనిపించింది నాకైతే. చెప్తేనేనా మేబీ తన సినిమా చూస్తారని ఆయన, అది ఆ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ మేబీ ఇట్ వాజ్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. యా,
మేబీ ఉండొచ్చు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కొంతమంది, లేదంటే ఫ్యామిలీస్ ఎవరినైనా సినిమాల్లోకి మా వాళ్ళని పంపిద్దాం అన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు చూసి అసలు ఇంపాక్ట్ భయం వాళ్ళ వేస్తుంది. భయపడుతుంది Yeah, yeah. కదా. ఇలా వెళ్ళే వాళ్ళు డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉండొచ్చేమో. యా డెఫినెట్గా. అండ్ ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, నాచే నచ్చే సాంగ్ రాజాసాబ్ లో తమన్ సార్ చేసిన దానికి అంటే నాది కాపీ కొట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఇది నాది కాపీ కొట్టారు అని ఆ చెప్పేసి సింగర్ slap చూపించడం. ఆయన వర్షన్ ప్లే చేశారు, ఈయన వర్షన్ ప్లే చేశారు, ఇలా చెప్పు తీసి ఇలా ఇలా అన్నారు. అదే కదా. ఓకే, అది సో నువ్వు మ్యూజిక్ అది చూసారా మీరు? వాట్ డూ యూ థింక్? డైరెక్టర్ క్వశ్చన్, శివాజీ గారి క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్. అయ్యో బాల్స్ ఇలా వేస్తుంది. నేను మామూలుగా అడుగుతున్నారు. ఇన్ జనరల్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటాం Yeah, కదా, yeah. సో క్యాజువల్ గా నేను నార్మల్ గా నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా అదే కెమెరాలు ఉన్నాయి అంతే. అట్లని చెప్పి మీరు నాతో ఏం డిస్కషన్స్ పెట్టద్దు. నేను సరే చెప్పండి. మియా సో ఫస్ట్ థింగ్ అసలు ఆ వీడియో అనేది ఎంత రియలో ఎంత ఫేకో మనకు ఎవరికి తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడలేము. ఎందుకు ఒకవేళ అండ్ ఒకవేళ రియల్ అయినా అది ఫేక్ అయినా కూడా అది ఐ డోంట్ థింక్ సో. ఆ లెవెల్ ఆఫ్ లెజెండరీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అంత ఒక సోషల్ మీడియా నెగటివిటీకి గురి చేయడం అనేది ఐ వుడ్ నెవర్ సపోర్ట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. బికాస్ ఆయనే కాదు, ఎవరైనా కష్టపడి అంత ఒక స్టేచర్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో అట్లీస్ట్ ఒక 0.1% కూడా జర్నీ లేని ఎవరో వచ్చి ర్యాండమ్గా కామెంట్ చేయడం అనేది నాకు అది ఎందుకో అది నేను ఎవరున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా ఎంకరేజ్ చేయను. ఫస్ట్ నుంచి నేను ఐ కాంట్ లీవ్ అ కామెంట్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ద నెగటివిటీ దట్ గోస్ ఇన్ సోషల్ మీడియా ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆల్సో. బికాస్ యాక్చువల్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విఎస్టీస్ ప్లగ్ఇన్స్. అదేంటంటే ఆ ప్యాక్ కొనుక్కున్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ వాడారో వాళ్ళది అయిపోతుంది. అది అంటే ఎవరైతే అది ఫస్ట్ ఒక సినిమా సాంగ్కి వాడేశారో, ఎవరు అది కనిపెట్టేశారో, అది వాళ్ళ మ్యూజిక్ దీని కిందకి వచ్చేస్తుంది. సో బట్ వీల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వరల్డ్లో ఏ పార్ట్లో ఎవడది వేసాడు అనేది మనకు తెలియదు కదా. సో ఈవెన్ నేను జంబర్ గింబర్ లాలా అనే సాంగ్ చేశాను మిత్రమండలిలో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఒక శాంపుల్ కింద I saw a lot of comments called ఇది Fireflies మ్యూజిక్ ఎట్ 0.33 అని ఏదో వచ్చింది. Fireflies రాక ఒక 4 నెలల బ్యాక్ రిలీజ్ అయింది ఆ సాంగ్. సో ఇప్పుడు ఎవరెవరి నుంచి కాపీ కొట్టాడు? Fireflies నా నుంచి కొట్టినట్ట కాదు కదా. సో అది బేసిక్గా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఎవరికైనా తెలుసు, బట్ కామన్ మ్యాన్కి అది తెలియదు. ఆడి సరదాగా ఆడిది లైక్ ఫర్ హిస్ లైవ్లీహుడ్ హీ మే జస్ట్ డీమీన్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఇన్ నెంబర్ ఆఫ్ నైట్స్ that we spend away from families doing all the hard work just to entertain people. So I think I don't support anybody ఈ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అండ్ అలాంటి ఒక బాడీ ఆఫ్ వర్క్ చేసిన ఇప్పుడు తమన్ గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో వీ కాన్ జస్ట్ ర్యాండమ్గా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేని వాళ్ళందరూ అవి చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే నేను ఇవన్నీ లుకప్ చేసి ఒక ప్రొఫెషన్ ఇది నేను ఎంచుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా. అలా నా హీరోస్ గురించి ఎవరు అలా మాట్లాడి నాకు బాగా అనిపించదు. హీరో నువ్వెందుకు ఫీల్ అవుతుంది? ఆయన చెప్పు లేపితే షూ లేపుతాడు. మన తమన్నా తక్కువడే కాదు. ముందే తమన్ గారి దగ్గర బ్రాండెడ్ షూస్ చాలా పెద్ద కలెక్షన్. ఆయన కలెక్షన్, ఆయన షూస్ గ్రౌండ్ లో 6 ఎలా కొడతారు తెలుసా తమన్నా? మన తమన్ గారు. ఎనీవేస్ తమన్ గారు మీరంటే ఇష్టం, అదేంటో. సో యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా మూవీ చేస్తున్నప్పుడు మీరు మ్యూజిక్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే టు కన్విన్స్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో నేను ఒకటి బిలీవ్ చేశాను, ఇలా వెళ్తే బాగుంటుంది, నాది ఒక దారి ఉంది.